దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే సార్ బీజేపీ అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదంతో బీజేపీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? నాకు తెలియదు. 400 గిర్సో ఇవన్నీ కొంచెం నినాదాలు తప్ప అది అవసరమూ లేదు, సాధ్యమూ కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి కూటముల్లో అటు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ, ఇటు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కానీ, బీజేపీ ఓ పక్కన సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తూ, వాళ్ళే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చి సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా సమర్థంగా అమలు చేశారు. దక్షిణాదిన దాని ప్రభావం మనకు కనిపించవచ్చు. ఎందుకంటే దక్షిణాదిన అప్పటికే సంక్షేమాన్ని ఏ పార్టీలు ప్రభుత్వంలోనో కూడా బాగా సమర్థంగా అమలు చేయడం మొదలెట్టారు 20-30 ఏళ్ళ నుంచి. ఉత్తరాదిన కొత్తది. కానీ ప్రధానంగా అభివృద్ధికి పెద్దపీట వేశారు. గత 10 ఏళ్లుగా వచ్చిన మౌలిక సదుపాయాలు మీరు ఏ రంగంలో చూసినా కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదు. ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపరితనము, పెట్టుబడుల ప్రోత్సాహము, ఉపాధి కల్పన. ఖచ్చితంగా దానికి ఒక వ్యూహం అన్నది. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమము వాళ్ళని దింపేయాల. ఏ కాంగ్రెస్ అయితే ఆర్థిక సంస్కరణ శ్రీకారం చుట్టిందో ఇవాళ దాన్ని పక్కన పెట్టేసింది. దాని గురించి పెద్ద మాట కూడా ఊసెత్తట్లా. మనం బీద సమాజంలో సంపద పెంచకుండా పంపిణీ మీదే దృష్టి పెడితే బేదరికాన్ని పంచుతాం. ప్రపంచం అంతా మనం చూసాం. ఉత్తర కొరియాలో చూసాం, దక్షిణ కొరియా చూసాం, తేడా ఏంటో చూసాం మనం. లేకపోతే తూర్పు జర్మనీ చూసాం, పశ్చిమ జర్మనీ చూసాం, తేడా ఏంటో చూసాం మనం. మావో సేటింగ్ కాలంలో చైనా చూసాం, డెంగ్ సియాపింగ్ కాలంలో చైనా చూసాం. ఎక్కడ సంపద పెంపు మీద దృష్టి పెట్టలేదు అక్కడ బేదరికం కొనసాగుతుంది. ప్రజలు కష్టాలు కన్నీళ్ల పాలవుతారు. కాంగ్రెస్ పార్టీ ఆ ఎక్స్ట్రీమ్ స్టాండ్కి వెళ్ళిపోయింది దురదృష్టవశాత్తు. అది దేశానికి చాలా ప్రమాదకరం. రెండోది, ఈ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. వాళ్ళని దించేయాలి, వాళ్ళు మాకు థ్రెట్గా ఉన్నారనే ఫీలింగ్ తప్పితే. ఆ కారణంగా బహుశా మొగ్గు అధికార పక్షానికి ఉండొచ్చు, కానీ ఏకపక్షంగా ఎన్నికలు ఉంటాయని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. భారతదేశంలో ఏనాడు ఏ పార్టీకి 50% ఓట్లు రాలా ఇంతవరకు. సార్, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జగన్ని మనం గుర్తు చేసుకుంటే, ఒక పక్కేమో భారతీయ జనతా పార్టీ 14 లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులకు మాఫ్ చేసింది. అబద్ధం అంటే ఆ ప్రచారం అబద్ధం. ఓకే, చాలా లూజ్గా మాట్లాడేస్తున్నాం. ఈ దేశంలో లక్షల కోట్ల చెల్ల పెంకులాగా మాట్లాడుతున్నాం. ఓకే, అంటే కంపేర్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏంటంటే సంక్షేమాన్ని ఇష్టం వచ్చినట్టు చేయడాన్ని, దాన్ని సమర్థించుకోవటం కోసం రకరకాల అబద్ధ బోధనలు చేస్తున్నారు. బ్యాంకులు డబ్బు ప్రభుత్వం డబ్బు కాదు, ముందు మనం గుర్తించాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బ్యాంకులు ఖాళీలా పడ్డ బ్యాంకుల్ని బాగు చేశారు. ఓకే, ఇప్పుడు అదేం ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాలం నాడు 12.5% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావటంలా. 12.5% అంటే సంక్షోభంలో ఉన్నాయి బ్యాంకులు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఓకే, ఈవేళ 2.5, 3, 4కి తగ్గించారు. ఈ బ్యాంకులకి తిరిగి రాని డబ్బు ఉంది, ఎగవేసిన డబ్బు 8%, 9% తగ్గింది. అంటే బ్యాంకుల్ని పటిష్టపరిచారు. ఒక 6 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అదనంగా ఇచ్చి బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత బాగు చేశారు. బ్యాంకులు ఎప్పుడు లేనంత ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎవరికి పోలా, అబద్ధం. రెండోది వినండి, మనది ప్రపంచమంతా కూడా బ్యాంకింగ్ ద్వారా జరిగేటువంటిది ఒక పోటీ ఆర్థిక వ్యవస్థ. ఓకే, మీరు వ్యాపారం చేస్తున్నారు, నేను వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాడు. నేను దుర్బుద్ధితో డబ్బులు దోచుకుంటే పద్ధతి వేరు. నిజాయితీగా మీరు వ్యాపారం చేసినా కూడా అన్ని వ్యాపారాలు నగ్గం మార్కెట్లో. అది బిజినెస్లో సహజంగా ఉన్నట్టు సమస్య. పోటీ అంటే అర్థం అదే. గుత్తాధిపత్యం ఉండి గవర్నమెంట్ లైసెన్స్ రాజ్యం అంటే లైసెన్స్ లంచం ఇచ్చి తీసుకున్నాడు, గ్యారంటీగా లాభం వస్తుంది. అది కాదుగా దేశాన్ని బాగు చేసేది, నాశనం చేస్తుంది దేశాన్ని. ఈ దేశాన్ని నాశనం చేస్తుంది ఆ లైసెన్స్ రాజ్య వ్యవస్థ, ప్రభుత్వ గుత్తాధిపత్యం. అది ఎప్పుడైతే తీసేశారో పోటీ ప్రపంచంలో ఎవరు తట్టుకుంటారో మనం చెప్పలేము. అవును, మీరు నేను నలుగురు వ్యాపారం చేస్తుంటే ఎవరో ఒకళ్ళ వ్యాపారం ప్రజలకు నచ్చవచ్చు, మీ ఉత్పత్తి నచ్చవచ్చు, మీరు సమర్థంగా చేసి తక్కువ ఖరీదుకి అమ్మచ్చు, మీకు అమ్మే తీరు నచ్చవచ్చు ప్రజలకి. ఏ కారణం ఉన్నా కానీ మీ బ్రాండ్కి ఆకర్షణ వస్తుంది, నా బ్రాండ్కి ఆకర్షణ రాదు. నా తప్పేం లేకుండా నేను నష్టపడ్డాను అనుకోండి, దానికే మానవ సమాజం 500 ఏళ్ల క్రితం లిమిటెడ్ లయబిలిటీ కంపెనీని పెట్టింది. 400 ఏళ్ల క్రితం 1600 సంవత్సరాల మొట్టమొదటి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ వచ్చింది. ఏమిటది ఉద్దేశం? మీరు కనుక ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం పెట్టుబడి పెట్టేటైతే, రిస్క్ తీసుకున్నట్టయితే ఆ రిస్క్ కంపెనీకే పరిమితం అవుతుంది, మీ కుటుంబం నాశనం కాదు అని చెప్పాను. అచ్చా, కాబట్టి
ఈ బిజినెస్లో ఆర్థిక వ్యవస్థలో ప్రపంచమంతా కూడా చైనాతో సహా ఓకే ప్రపంచమంతా కూడా పోటీ వ్యవస్థలో కొన్ని బిజినెస్లు విఫలం అవటం అనివార్యం. ఆ బిజినెస్లో కనుక వైఫల్యం వాళ్ళ తప్పు వల్ల కాకుండా ఉంటే ఆ డబ్బు సహజంగా బ్యాంకు రద్దు చేస్తుంది. మీకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బు దానికి పోతుంది. అది పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే. ఇప్పుడు బ్యాంకులు రద్దు చేసిన డబ్బు 14 లక్షల కోట్ల రూపాయలే కదా, అందరూ అన్ని పేపర్లలో వచ్చింది కదా ఇప్పుడు జనరల్గా. ఇవన్నీ బ్యాంకు మన దేశంలో చాలా అపరిపక్వమైన చర్చ జరుగుతుంది. ఆర్థికంగా చాలా పటిష్టమైన దారిన పెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, మీరు ఏ రకంగా చూసినా కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం. సూటిగా చెప్పండి సార్, 14 లక్షల కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు రావాల్సిన ఆ బాకీని మాఫ్ చేసిందా రాలేదు? అది వాస్తవము కాదు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గిన ఈ ప్రభుత్వంలో 12%, 12.5% అంటే ఈ దేశంలో అప్పులు మొత్తం బహుశా ఇప్పుడు ఇవాళ కోట్లు ఉంటాయి. ఓకే, కోటి 2 కోట్లు 2.5 కోట్లు ఉంటాయి, 1.5 కోట్లు ఉంటాయి. దానిలో 12.5% అంటే ఆనాడు దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాకుండా ఉంటే ఇవాళ దాన్ని 3-4% తగ్గించారు. ఓకే, కాబట్టి బ్యాంకుల పరిస్థితి బాగుపడింది కానీ చెడిపోలా ఈ ప్రభుత్వం వల్ల. చెడిపోయింది గతంలో. ఇష్టం వచ్చినట్టు రుణాలు ఇవ్వటం వల్ల ఎంపీ గారు మరొకడు ఫోన్ చేసేగానే రుణాలు ఇవ్వడం చేత ఆశ్రిత పక్షపాతం చూపెట్టడం చేత మనం ఏంటంటే ఒకళ్ళ వేడితో ఒకళ్ళు కడుపు పిలుచుకోవాలని చెప్పని ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణగా ఉండాలంటే జేపీ గారు అట్లా చెప్తున్నాడండి క్రమశిక్షణని. వాడికి ఇచ్చేశారు కదా, వాడి దగ్గర వాడికి ఇచ్చేశారు కదా. చివరికి అందరం కలిసి నాశనం చేద్దామయ్యా దేశాన్ని, మన పిల్లల భవిష్యత్తుని. పిల్లల అప్పుల భారం పెడదామయ్యా ఆస్తులు పెట్టకుండా. ఇది బుద్ధిన వాళ్ళ లక్షణమా? అరే క్రమశిక్షణతో ఒకవేళ పొరపాటు నిజంగా జరిగింది అనుకోండి, పొరపాటున ఆపుదాం. వాడు దోచుకుంటున్నాడు కాబట్టి నేను కూడా దోచుకుంటానా? అదే పరిపాలన అరాచకత్వమా? ఉద్యోగిని అడిగితే నువ్వు తింటున్నావు కదా అంటాడు ఇంకా ఉన్నాం, వాడిని అడిగితే ఉద్యోగి తింటున్నాడు కదా అంటాడు. మీరందరూ కలిసి దేశాన్ని దోచేసుకుంటారా? సామాన్య ప్రజల బతుకులు నాశనం చేస్తారా? ఇవన్నీ కూడా చాలా పసలైనటువంటి మూర్ఖమైన హ్రస్వదృష్టి గల దివాళాకోరు వాదనలు.